చెప్పండి అమ్మా. ఈ స్లిప్ ఇచ్చారు మొన్న మాకు, ఇస్తే మరి మొన్న వచ్చి ఫోటో తీసుకొని పోయారు. ఫోటో ఏమేమి అప్లికేషన్ పెట్టుకున్నారమ్మా మీరు? అయ్యో ఇంటికి పెట్టాము, గృహజ్యోతికి పెట్టాము, 2500 రేషన్ కార్డు ఉందా అమ్మా? ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి. గృహజ్యోతి వస్తుందా? రేషన్ కార్డు అదే మన వస్తుందా? 500 సిలిండర్ కూడా వస్తుందా? సిలిండర్ రావట్లేదు. 200 కరెంట్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంద్ర మీల్ కోసం అప్లై చేశాము. మన ఫోటో తీసుకొని పోయారు. ఇప్పుడు లేదు, ఆ కాలనీలో వాళ్ళందరికి తీసేసాము అంటున్నారు. కాలనీ అందరికి తీసేసామంటున్నారా? సాయి కాలనీ, సిటిజన్ కాలనీ. అవునా? ఓకే, మరి అడిగారా ఎందుకు ఏంటని అడిగారా? అడిగితే మళ్ళా పెట్టుకోండి, బిల్డింగుల్లో రెంట్కుంటే ఎవరంట. బిల్డింగ్ లో రెంట్కుంటే ఎవరు? మరి ఎక్కడ ఉండాలి రెంట్ కి? చెత్తకప్పల్లో గుడిసెలో ఉండాలి. వాళ్ళు అలా చెప్తున్నారు. ప్రూఫ్లన్నీ మా ఇక్కడే ఉన్నాయి, మరి వాళ్ళు తెలుసుకోవాలి కదా. అడగాలి కదా మీరు కూడా గట్టిగా. రెంట్ కి ఎక్కడ ఉండాలని అడగాలి కదా. అదే అంటున్నారు, పెంకుటిళ్ళల్లో ఉండాలంట. పెంకుటిళ్ళలో ఉండాలా? ఓకే, అంటే మరి ఎక్కడ ఉండాలి వాళ్ళే డిసైడ్ చేస్తారా? రేకుల షెడ్ లో ఉండాలంట. అవునా? అలా ఉంది పరిస్థితి. మరి ఇంకెక్కడ ఉండాలి చెప్పండి? అయ్యే ఉంటే అద్దెకి ఎందుకు ఉంటామని చెప్పాల్సింది వాళ్ళకి. వాళ్ళు వినట్లేదు కదా. అడిగారు అక్కడ ఎవరైనా అధికారులు? డైరెక్ట్ చెప్పేస్తారు ముఖం మీద. మీ సమస్య మాది కరెంట్ బిల్లు రాదు మాకు, 50 అవుతుంది. ఇంతవరకు కరెంట్ బిల్లు వస్తుంది. కరెంట్ బిల్లు తీసి అప్లికేషన్ పెట్టారా? ఎప్పుడు స్టార్టింగ్ 200 యూనిట్ రాదు, 200 యూనిట్ అసలు వస్తుంది మాకు. బిల్లు నెల బిల్లు కడతారు. మరి గ్యాస్ వస్తుంది, కరెంట్ కూడా వస్తుంది. ఓకే, అదే ప్రాబ్లం. అది అడిగితే తిరుగుతూనే మొత్తం మర్యాద సాగిపోయినా సాగిపోయినా వేరే సాగిపోయింది తిప్పలు. ఆ 10,000 బాగా అడిగినాక వస్తుంది, అగ్నే మాట్లాడుతుంది, ఎప్పటిదాకా వస్తుంది. ఓకే, అట్లా. ఓకే. సో మరి అధికారులు ఏమంటారు? ఏం సమాధానం చెప్తారు సార్. ఇల్లు ఇల్లు కూడా ఇంట్లో ఇల్లు కూడా రేషన్ కార్డు ఉంది, ఇల్లు బయట రేషన్ కార్డు ఉంది మాకు. బయట రేషన్ కార్డు ఉంది, అది కూడా వస్తుంది. ఓకే, ఓకే. ఏంటన్నా మీ సమస్య ఏంటన్నా? పట్టించారు సార్. చాలా గరీబ్ కుటుంబం మాది, చాలా గరీబ్ కుటుంబం అంటే చాలా గరీబ్ కుటుంబం. 3 అన్నదమ్ములం, ఆడవిళ్ళు మాకు ఒక రేషన్ కార్డు లేదు. పెళ్ళైన 13 సంవత్సరాలు అవుతుంది. ఆ పిల్లలు ఎంత ఇచ్చారు, మా అన్న పెళ్ళయింది, వాళ్ళ పిల్లలు కూడా ఎంత ఇచ్చారు. రేషన్ కార్డు లేదు, ఏం లేదు మాకు. ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, గ్యాస్ లేదు, కరెంట్ ఫ్రీ లేదు. కరెంట్ ఫ్రీ. రేషన్ కార్డు లేకపోతే ఏమీ రావు కదా సార్. రేషన్ కార్డు అంటే మన రేషన్ కార్డు కూడా ఇవ్వాలి కదా సార్, అప్లై చేసినాం కదా సార్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది ఏదైనా ఒకటన్నా రావాలి కదా సార్. ఏం లేదు. మా మిస్సెస్ ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నది, 2500 ఇస్తున్నాడు. ఆ 2500 కూడా రాలేదు సార్, అవి కూడా వస్తలేవు. ఇప్పుడు మా యూనిట్లు చూసినాము, కరెంట్ బిల్లు యూనిట్లు చూసినాము, 200 అంటే 11, 12 వచ్చింది. అది 11 యూనిట్లు వచ్చింది. అది మాఫ్ చేయాలి కదా సార్. అంటే 11 యూనిట్లకు 12 యూనిట్లకు కూడా గవర్నమెంట్ పెట్టింది కేవలం 200 యూనిట్లకే. అంటే 200 యూనిట్లకి ఇది చేసిన కాలు 20 యూనిట్లు వచ్చినా సరే, 20 యూనిట్లకి ఏ బిల్లు అయ్యి అంత రాలేదు సార్. ఇంక ఇప్పుడు చూపెడతా, 2000 రూపాయలు బిల్లు వచ్చింది. 2000 రూపాయలు 200 దాటినాక 2000 బిల్లు వచ్చింది. 2000 రూపాయలు బిల్లు దాటినాక మేము ఎట్లా బతకాలని చెప్పి చెప్పండి సార్. మేము ఇట్లా చేస్తాం, మేము గడిపాలం. మరి అడిగారు అధికారులు అడిగారా? ఇది ఇక్కడ మాది కాదు, పొడంచేరు మాది. ఓకే, చెప్తున్నా, పొడంచేరులో ఇప్పుడు వస్తువులు అడుగులు ఎంబాడు కొడతాంటారు. ఇది వచ్చే పిచ్చి వరకు ఎంబాడు కొడతారు. ఎందుకంటే కుక్కని దింపుతున్నారు మమ్మల్ని, పిచ్చి కుక్కని దింపుతున్నారు. పని జరగట్లా, ఏ పని కాదు, డ్యూటీలు మానుకొని పోతున్నాం సార్. డ్యూటీలు ఇప్పుడు 1 రోజు లీవ్ ఇస్తాడు, 2 రోజులు లీవ్ ఇస్తాడు. ఊకే లీవ్ ఇవ్వమంటే ఇస్తాడా సార్? తీసి పడితే వెళ్తాడు వాడు, రోడ్డు మీద ఇట్లా తాగాలి, తినాలి. ఇక ఉన్నంత 10 రూపాయలు ఉంటే కళ్ళు తీసే తాగాలి, పోవాలి. ఏం వస్తలే అని చెప్పి బతకాలంటే ఇట్లా బతుకుతాం. ఇక ప్రభుత్వం పనిచేయట్టుంది, ప్రభుత్వం ఏం పని చేస్తలేదు సార్. నేను రూపాయలు 100% నేను గ్యారంటీ ఇస్తాను. నేను ఏ పని కూడా చేస్తలేదు సార్. ఏ పని చేయట్లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏం పని చేయట్లేదు, సార్. ఎందుకంటే నిన్ను ఒక కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నేను చెప్తా కులేపుతున్నా సార్.
మా అత్తమ్మ గామే గరీబ్ గామే డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ వచ్చినాక చాలా మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇప్పుడు మాకు మేము పెట్టాము, మరి మీకు మీ భార్యలు ఇంటికా ఉంటారు, మరి మీకు 2,500 వస్తున్నాయమ్మా, మీ కరెంట్ బిల్ మాఫ్ అయిందా అంటే మంచిగా ఒక లెవెల్గా పంపించాలి లేదా సార్? పద్ధతి గ్రామ పంచాయతీ అడిగాను. మసలు పబ్లిక్ లేడీస్ పంపిస్తే వస్తాం పో ఎవరు అడగాలి? ఇంక సీఎం పోయిన అడగాల? అన్ని ఒక్క పని అంటే ఒక్క పని కాలేదు సార్. నేను శాండ్విక్ లో డ్యూటీ చేస్తున్నా. శాండ్విక్ లో మంచిగా 18 జీతం ఉండే. వీటి కోసము అప్పుడు అప్లై చేయమన్నారు కదా. అప్పుడు అప్లై చేయమంటే నేను అప్లై చేస్తానికి 3-4 రోజులు డ్యూటీ మొదటిన 18,000 రూపాయలు జీతం ఉండే నాకు. అప్పుడు అవధం మారదు సార్. 18,000 రూపాయలు జీతం ఉండే. ఈ తిరిగేసరికి 3-4 రోజులు తిరిగేసరికి అవి నింపుకుంటారు కదా, తిరిగేసరికి సర్టిఫికేట్ డ్యూటీ కూడా తీసేసింది. ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 22, 23, 24 3 రోజులు పెడతా అని చెప్పారు. సో ఏంటి సార్ మరి ఇందు విషయంలో ఇప్పుడు గ్రామ సభలో ఏం జరుగుతుంది లోపల? మరి అప్లికేషన్లు తీసుకుంటున్నారా ఏంటి? మీరు దేన్ని అప్లై చేయడానికి వచ్చారు? నేను రేషన్ కార్డు గురించి అండి. రేషన్ కార్డు గురించి అని వచ్చిన, కాకపోతే గ్రామ సభ ఇప్పుడే కంప్లీట్ అయినట్టు ఉంది. జనాలు అయితే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా. అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా ఉన్నారు. నాకు సగం ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా ఏది సరిగ్గా అడ్వైజ్ అనేది చేయట్లేదు. ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేస్తున్నాను. బిఫోర్ ఇంతకు ముందే 6 పథకాలు అని చెప్పేసి అప్లై చేసినాం మనం బిఫోర్. ఎందుకంటే ఇది డబల్ ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఏమని పెట్టి మళ్ళీ రీఅప్లై చేసుకోండి, కొత్తగా ఏమని ఉంటాయి. దాన్ని లిస్ట్ అవుట్ చేసి పెడతా అని చెప్పేసి అన్నారు. లిస్ట్ అవుట్ చేసి బయట పెట్టేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, లేని వాళ్ళు అప్లై చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరం అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఆ లిస్ట్ అవుట్ అనేది ఏం పెట్టలేదు. ఇప్పుడు నాకు తెలియదు కదా ఇప్పుడు నాది కరెక్ట్ ఉందా లేదా, అందుకే తీసేసిరా లేదా అని చెప్పేది. ఇప్పుడు మనం లేని దానికి ఏం చేయాలి, మళ్ళీ ఒక రీఫ్రెష్ గా ఒకటి పెట్టుకోవాలి. రీఫ్రెష్ గా పెడితే ఇది అలా యాక్సెప్ట్ కూడా చేస్తలేరు. ఇది నేను 2 అప్లై చేసిన, 2 రాసిన, ఇది ఒకటి రాసిన, ఇది ఒకటి రాసిన, 2 కూడా కరెక్ట్ కదా. 2 కూడా కరెక్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఇంకోటి రాసుకొని రావాలి. అంటే వాళ్ళు అడ్వైజ్ అయినా చేయాలి కదా, ఈ ఫామ్ ఈ విధంగా నింపండి అని చెప్పేసి. ఇప్పుడు మనకు తెలిసినాయి కాబట్టి చదువుకుంటున్నాం, ఇన్ని చేసేసినాం. ఇది కాదంటే వేరే రకంగా రేషన్ కార్డు అనేది ఊర్లో ఉందండి, డిస్ట్రిక్ట్ చేంజ్ కాలేదు. కామన్ గా స్టేట్ వైజ్ ఒకటే కదా. ఇప్పుడు నాకు మిస్సెస్ బాబు ఉండు, వాళ్ళని యాడింగ్ చేయాలి. నేను అదే అడిగినా, వేరే డిస్ట్రిక్ట్ లో ఉందని అంటే సరే ఇక్కడే వాళ్ళ జిరాక్స్లు పెట్టి యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పే మాట. అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అటాచ్ చేయాలంటే ఈ పనికి రాదు అంట. ఉల్టా పల్టా అవుతుంది మొత్తం. ఇప్పుడు చదువుకున్న పరిస్థితి ఏంది, వాళ్ళకి అందరూ లేడీస్ నేను ఫిల్అప్ చేసుకుంటే నాకు రాసివ్వండి, ఏం జరుగుతుంది, ఇది ఏం రాస్తున్నారు అని నన్నే అడుగుతారు. నేను అక్కడ కూర్చొని రాసుకుంటుంటే సార్ నాకు కొంచెం రాసివ్వండి, ఏం రాస్తారు అంటే వాళ్ళకి నేనేం చెప్పాలి, నాకే సరిగ్గా తెలియట్లేదు, వాళ్ళకి ఏం చెప్పాలండి. నేనేమంటున్నా గైడ్ లైన్స్ లేరు. వాళ్ళు ఏంటంటే వాలంటీర్స్ టైప్ ఒకటి ప్రొవైడ్ చేసి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి సో అండ్ సో ఇది మీకు సారీ ఇది పోయింది కదండి, దానికి ఇది పెట్టుకోండి అని చెప్పేస్తే వాళ్ళు కూడా సరిగా చేసేసుకుంటారు. మనకు కూడా ప్రాబ్లం ఉండదు, ఇంత క్రౌడ్ ఉండదు, ఇంత లొల్లి కూడా ఉండదు కదా. ఇప్పుడు ఇంత మంది ఉన్నా కూడా సరిగా గైడ్ లైన్స్ లేనే లేదండి, ప్రాపర్ గైడ్ లైన్స్ లేదు. ఎట్లా అనిపిస్తుంది 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు వచ్చేదేమో కానీ ఇస్తే బాగానే ఉంటది. లేని వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటది. లేని వాళ్ళ గురించే కదా గవర్నమెంట్ పథకాలు పెట్టేదాన్ని. లేని వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటది కానీ అదేంటంటే ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది లేదు. పథకాలు అనేది పెట్టి అప్పుడు పెట్టింది కదండి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ అన్ని పనులన్నీ వదిలేసుకొని చాలా మంది మొత్తం స్టేట్ వైజ్ అని చెప్పేసి పెట్టారు. మళ్ళీ ఇంటికి సర్వే అని చెప్పేసి ఇచ్చారు. ఇంటి దగ్గరకు వచ్చి స్టిక్కర్లు కూడా వేసారు. మా కాంటాక్ట్ తీసుకున్నారు, మీకు ఏం లేదని వాళ్ళు ఎంట్రీ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అని పెట్టేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, చెక్అవుట్ లిస్ట్ పెడతామంటే అలా చెక్ చేసుకుని లేకపోతేనే పెట్టండి అన్న. చెక్అవుట్ లిస్ట్ ఓకే, కానీ చెక్అవుట్ లిస్ట్ పెట్టాలేనే లేదు. మీరు చూడండి, ఏదైనా నోటీస్ బోర్డు లో పెట్టాలి కదా. ఇప్పుడు ఇంద్రేశ గ్రామ పంచాయతీలో 500 మంది అప్లై చేసుకున్నారు. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని ఇంటికి పెట్టేసి లిస్ట్ అవుట్ పెట్టేస్తే నేను వచ్చి చూసుకుంటా, నాకు లేకపోతేనే సరే నాకు లేదని చెప్పేసి మళ్ళీ చేసుకుంటా. ఉన్నవాడు డ్రాప్ అయిపోతాడు, పక్కనతో చదివించుకొని సరే నీకు వచ్చిందమ్మా అనే వరకు వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ అన్నీ ఉన్నారు. వచ్చిన వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, అసలు అర్థం కావట్లేదు. ప్రాపర్ గైడ్ లైన్స్ లేదు. ఎవరున్నారండి లోపల? ఎవరు లేరు. ఆ అప్లికేషన్స్ తీసుకునే వాళ్ళు 2 ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర 100 మంది పైన పడతారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఎంతమందికి అని చెప్తారు. 2 ఉన్నారు వాళ్ళు అంతే. వాళ్ళు ఎవరికి ఏం చెప్పలేకపోతారు. పాపం తీసుకోండి అన్నా కూడా తీసుకోలేకపోతారు. అందరు నా తీసుకొని మీ పడుతుంది. వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ప్రభుత్వ పాలన అంటే ఇక పెడతారండి, పేదవాళ్ళకే పథకాలు పెడతారు కానీ అందరికి లబ్ధి అనేది కరెక్ట్ చెందాలి కదా. గైడ్ లైన్స్ కరెక్ట్ లేదండి. మెయిన్ ప్రాపర్ గా ఒక వేలు వెళ్తే అందరికి గవర్నమెంట్ పథకాలు అందాలి కానీ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అనేది ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇంకొకటి ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నోనికే పథకాలు వెళ్ళిపోతున్నాయి రిటర్న్. మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఏముంది సంథింగ్ ఇంకా రేషన్ కార్డు ఏమున్నా వాళ్ళకే అయిపోతుంది.